హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజైతే నేను హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. సో ఇదంతా మా హాల్, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా మా హోమ్ టూర్ అయితే. సో ఇల్లు చూపించుకోనికైతే ఏం కాదు, మీకు దీంట్లో ఫర్నిచర్ అవంతా మీకు కూడా ఎవరైనా ఇల్లు కడతా ఉంటే యూజ్ అవ్వచ్చు. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనే దాని మీద నేను హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను గృహప్రవేశం వీడియో వేసినప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఆ వీడియోలో చూసి మేము కొన్ని ఫర్నిచర్స్ అంతా చేయించుకున్నామని. సో అందుకనేసి మా ఇంట్లో చెప్పించిన ఫర్నిచర్ కూడా చూపించచ్చు అనేసి, ఇంకా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో అయితే వేస్తున్నానండి. సో మీరు ఫుల్ వీడియో చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అంటే అక్కడ డోర్ వచ్చేసి అక్కడ ఉంది. సో ఇక్కడ చూస్తా ఉంటారు కదా, ఇది వచ్చేసి మొబైల్ విత్ కెమెరా, దీనికి ఒక స్టోరీ ఉంది, రండి ముందు చెప్తా. సో ఇక్కడ చూస్తా ఉంటారు కదా, ఇది వచ్చేసి మేము మైసూర్లో తీసుకున్నాము. కానీ దీనివల్ల ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి, గూళ్ళు వచ్చేసి కూర్చొని ఉంటాయి ఎప్పుడు చూసినా. సో అలాగే అండి. సో అక్కడ మీరు బెల్ చూస్తారు కదా, మనకి అక్కడ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తారు ఎవరైనా. కానీ దీనికి స్టోరీ ఏమంటే నాకు ఇక్కడ అందదండి. సో అందుకనేసి నేను అలా పెట్టించుకున్నాను. సో ఇంకా ముందు చూస్తే ఇక్కడ వచ్చేసి నా బుద్ధుని బొమ్మ, నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. ఆ ఫుల్ హాల్ అయితే నేను చూపిస్తాను, చూసేయండి. సో మా హాల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. సో చూస్తూ ఉంటారు కదా, ఎంతమంది వచ్చినా మనకి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ఇలా చూడండి, ఇది వచ్చేసి మా టీవీ యూనిట్ అండి. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క స్టోరీ ఉంది, నేను చెప్తూ ఉంటా వినేయండి. సో ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, ఇది వచ్చేసి మా మ్యారేజ్కి గిఫ్ట్ చేశారు మదన్ వాళ్ళ ఫ్రెండ్. అండ్ పైన చూస్తున్నారు కదా, ఆ ఫోటో వచ్చేసి మదన్ బర్త్డేకి నా కజిన్ ఎవరో గిఫ్ట్ చేశారు. అండ్ ఈ ఫోటో వచ్చేసి నేను గిఫ్ట్ చేశానండి. అది వచ్చేసి నేను 27 గిఫ్ట్స్ ఇచ్చాను. సో అందులో అదొకటి. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, ఇది వచ్చేసి పెద్ద తిరుపతిలో తీసుకున్నాము, చాలా బాగుండే ఫొటోస్ అక్కడ. సో అందుకనేసి గిఫ్టింగ్ పర్పస్కి అండ్ అలాగే మాకు కూడా తీసుకున్నాం. అండ్ ఈ ఫోటో కూడా మదన్ బర్త్డేకి నా తమ్ముడు ఇచ్చారు. అండ్ ఇక్కడ కార్ చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి మేము అండమాన్లో తీసుకున్నామండి. సో అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు చూస్తున్నారు కదా, దీనికైతే ఒక పెద్ద స్టోరీనే ఉంది. మేము అండమాన్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నా లిస్ట్లో ఉన్నది ట్రైబల్స్ని మీట్ చేయాలని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీట్ చేసే కాలేదు. సో అందుకనేసి వాళ్ళు గుర్తుగా తీసుకున్నాను. అండ్ పైన కనిపిస్తా ఉన్నది వచ్చేసి ఏదో ఒక అంటే మదన్ వాళ్ళ మామ వాళ్ళ ఊర్లో టెంపుల్లో అది మాకు ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మా ఇంటి గృహప్రవేశంకు లేదంటే మా మ్యారేజ్కు గిఫ్ట్ చేశారు. అండ్ ఇది మా మ్యారేజ్ గిఫ్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి మా వ్యాలంటైన్స్ డేకి మదన్ గిఫ్ట్ చేశారండి. అండ్ ఇవి రెండు, అండ్ ఇదొకటి నేను మదన్కి 27 గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, సో అందులో ఇవి 3 ఒకటి. అండ్ ఇవి కూడా అండమాన్లో తీసుకున్నా. అండ్ అది కూడా మదన్ వాళ్ళ మామ వాళ్ళ ఊళ్ళో ఇచ్చారండి. సో మీరు ఈ సైడ్ చూస్తే దీనికి కూడా ఒక స్టోరీని నేను చెప్పాను కదా, నాకు అది అందేలోని అప్పుడు దీన్ని పెట్టుకొని ఎక్కి చూసేదాన్ని, ఆ కష్టం చూడలేక మా హస్బెండ్ అది నాకు వేయించారు. అండ్ ఇవన్నీ నేను ఆర్డర్ ఇచ్చి వేయించుకోనానండి, నాకు ఎందుకో రెడీమేడ్లో ఇష్టం అవ్వదు. అండ్ ఈ ఫోటో వచ్చేసారా, ఇది వచ్చేసి వాల్ క్లాక్, కానీ నేను ఫోటో వేయించుకున్నా. చాలామంది క్వశ్చన్ ఏమంటే, ఎవరు వచ్చినా ఎక్కడ చూసినా మీ ఫొటోసే ఉన్నాయని చెప్తా అంటారు. ఎందుకో తెలీదు, నేను ఇంట్లో ఎక్కడ చూసినా మేమే ఉండాలని ఫీల్ అవుతాను. సో ఎక్కడైనా చూడండి మా ఫొటోసే ఉంటాయి. మనము ముందుకు వెళ్ళే ముందు రూమ్కి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఇది వచ్చేసి మా ఒక గెస్ట్ రూమ్. ఇదంతా ఒకే థీమ్లో ఉంటుంది, కబోర్డ్స్ కానీ స్క్రీన్స్ కానీ అన్నీ దీంట్లో ఒకే థీమ్లో పెట్టుకున్నాము. సో ఇక్కడ చూసారా, ఇదన్నీ నా బ్యాంగిల్స్ అండి. అండ్ ఇది జస్ట్ ఊకే అంటే అన్వాంటెడ్, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే అలాంటి స్టఫ్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ అక్కడైతే రాధాకృష్ణ బొమ్మను అయితే పెట్టేశానండి. అండ్ ఈ కబోర్డ్స్ ఆల్రెడీ మీరు కబోర్డ్ టూర్లో చూశారు.
ఇక్కడ అన్నీ నా బట్టలే ఉంటాయి అండ్ ఇక్కడంతా ఎక్స్ట్రా స్టఫ్ ఉంటాయి. సో మీకు చెప్పాను కదా నాకు బుద్ధుని బొమ్మ అంటే చాలా ఇష్టం. సో బుద్ధుని బొమ్మ ఇక్కడ కూడా ఉంది. సో అలాగే ఫాలో అయిపోయి మీరు ఇక్కడ చూస్తే పిఓపి అంతా మేము డీసెంట్గా చేయించుకున్నాము. నాకు చాలా గజిబిజిగా ఉంటే ఇష్టం అవ్వదు. సో అందుకనేసి అండ్ ఇక్కడ టీవీ యూనిట్ పక్కలోనే మనకు దేవునిలు కూడా ఉంటుంది. మీరు టీవీ యూనిట్ పక్కలో చూస్తే మనకి దేవునిలు అయితే కనిపిస్తుందండి. సో మేము ఈ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ కానీ ఇక్కడ పైన ఉండే ఒక అండి శంకు చక్రాలు ఇంకా మిడల్లో నామం అయితే పెట్టుకున్నాము. అండ్ ఆ మిడల్లో నామం మీకు కనిపిస్తుంది అనుకుంటా. అది యాక్చువల్గా నేను నైట్ పాలిష్లో వేసింది, అంటే అది అంతగా కనిపిస్తూ ఉందని. ఇదంతా మేము ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మ్యారేజ్ టైంలో మాకు అంత టైం ఉండలేదు, మేము అసలు ఇంటికే రాలేదు. సో అందుకనేసి ఏదో చేపించుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మేము ఇవంతా ఆర్డర్ చేసుకున్నాం. అండ్ పక్కనే చూస్తే ఇక్కడ ఫ్రిడ్జ్ అండ్ ఇది కూడా అంతే. ఈ కబోర్డ్స్ అంతా మేము ఇప్పుడు కొత్తగా చేయించుకున్నాం. అంటే ఇది ఒకటే, మిగతాదంటే ఫస్టే చేపించాము. సో మీకు ఈ కబోర్డ్స్ అంతా నేను ఇంకొక రోజు చూపిస్తానండి. జస్ట్ ఈరోజు హోమ్ టూర్ అంతే. అండ్ ఇది వచ్చేసి మా కిచెన్ అండి, ఫుల్ ఓపెన్ కిచెన్ పెట్టించాం మేమైతే. అండ్ ఇక్కడే యూటిలిటీ కూడా పెట్టుకున్నాము, అంటే అంత బాగాలేదు కానీ చూపిస్తాను. వాషింగ్ మిషన్ అండ్ అలాగే వెజిటేబుల్స్ అవి ఇవి పెట్టుకునేదానికైతే ఇక్కడ పెట్టుకున్నామండి. అండ్ పైన ఒక ఇదైతే పెట్టించుకున్నాం షెల్ఫ్, అంటే లిక్విడ్స్ పెట్టుకునేదానికి. ఇది వచ్చేసి మా గాసిప్ డోర్ అండి, పక్కింటి డోరే ఇది. సో మాకైతే ఇది చాలా మంచి టైం పాస్ డోర్. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ట్రెజర్ లాంటి డోర్స్ ఇది చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ అన్నీ అంటే ఓవెన్ మిక్సీ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఓవెన్కి ఇక్కడే స్విచ్ కూడా పెట్టించుకున్నా, ఎత్తి దింపే కష్టం అని. ఇది కాదు మెయిన్, ఇది అసలు మీరు దీన్ని ఏమనుకుంటారు గెస్ చేయండి. ఇది అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు స్టోర్ రూమ్ అనేసి, కానీ అస్సలు కాదు. చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇది వచ్చేసి వాష్రూమ్, మాకు ఈ హాల్కి కనిపిస్తుంది అనేసి మేమైతే ఇలా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. సో వాష్రూమ్ చూపించాలనుకోవడం లేదు, సో వెళ్ళిపోదాం. సో చూసారు కదా. అండ్ దీనిపైన కూడా ఒక కబోర్డ్స్ అయితే చేయించుకున్నామండి. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మిర్రర్, కానీ దీంట్లో మనకి లైట్ కూడా వస్తుంది. అండ్ దాని పక్కలోనే మనము హ్యాండ్ వాష్కి అండ్ టవల్కి వేసుకున్నాము. అండ్ పైన చూడొచ్చు మీరు రాధాకృష్ణ బొమ్మ, మా మ్యారేజ్కి మదన్ గిఫ్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ వాల్ చూడండి, ఈ వాల్ కూడా మా మ్యారేజ్ ఫొటోస్, అంటే మా ఫ్యామిలీ ఫొటోస్ అండి. ఇది వచ్చేసి మాకు ఫోటోగ్రాఫర్స్ కాంబో ఇచ్చారు, అందులో ఈ 3 ఫొటోస్ అయితే మాకు ఇచ్చారండి. అండ్ ఈ సోఫా వచ్చేసి జస్ట్ ఒక దివానా లాగా యూస్ చేద్దాం అనేసి అయితే యూస్ చేస్తున్నాము. అయితే ఇది చాలా నీట్గా యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎత్తుకొని వెళ్ళి నేను అక్కడ జాయిన్ చేస్తాను. సో అదొక బెడ్ మాదిరి అయిపోతుంది, చాలా బాగా యూజ్ అవుతా ఉంది ఇదైతే. సో ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఇది చాలా గలీజ్గా ఉంటుంది, సో ఎవరు ఏమనుకోకండి. ఇది వచ్చేసి స్టోర్ రూమ్, మీకే తెలుసు స్టోర్ రూమ్ ఎలా ఉంటుంది అని. అండ్ ఇక్కడ నా థ్రెడ్మిల్ కూడా పెట్టుకున్నా, అది కొన్ని రోజుల నుంచి నిద్రపోతా ఉందిలేండి, ఎందుకంటే కొంచెం బిజీ అయ్యాను కాబట్టి అది యూస్ చేస్తాను. అండ్ క్యారమ్, నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ స్టోర్ రూమ్లో చూపించిన గేమ్ లేదు, సో చాలా డర్టీగా ఉంటుంది. సో ఫాలో అయిపోయి మా రూమ్కి అండ్ మా రూమ్ ఓపెన్ చేసి ఇస్తామా. ఇది మా ఒక మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ యాక్చువల్గా నాకు మ్యాచ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ అయితే బాగుండదు. అండ్ ఇక్కడ వచ్చేసి నా కుషన్ మ్యాచ్ కూడా అవుతుంది అనేసి, ఓకే సార్ బాగానే ఉంటుంది అనేసి అయితే నేను వేయించుకున్నాను ఇలా. అండ్ మీరు ఇక్కడ అంతా చూడొచ్చు, నేను ఎక్కడ బొమ్మలు పెట్టలేదండి. ఫస్ట్ బొమ్మలే ఉండే, కానీ ఏమంటే అదంతా ఆర్డర్ చేయించిన తర్వాత ప్లాంట్స్ పెడదాం అనుకున్నా. సో అందుకనేసి ఎక్కడ చూసినా నేను ప్లాంట్సే పెట్టుకున్నా.
అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మా ఫోన్స్ అవి ఇవి పెట్టుకునేదానికి పెట్టుకున్నా. అండ్ ఇదెందుకు అని అనుకుంటా అంటారు. ఇది ఎందుకంటే నాకు మిడ్ నైట్ క్రేవింగ్స్ చాలా అంటే చాలా, నాకు ఒక 2 o'clock 3 o'clock తినాలనిపిస్తుంది. సో అప్పుడు ఒక్కొక్క బిస్కెట్ ఎత్తుకొని తినేస్తాను అందుకనేసి. అండ్ ఆ ఫోటో చూడండి, ఇది వచ్చేసి మేము రీసెంట్గా అంటే ఆర్డర్ చేయించాం కదా, అప్పుడు ఇది పెయింట్ చేయించాం యాక్చువల్గా మా ఊరోళ్ళ చేతిలో. అప్పుడు ఇక్కడ ఒక ఇది కూడా ఉండే, వాల్ కూడా ఉండే, దాన్ని మేము కొట్టేపించి ఆ తర్వాత ఇలా వేయించామండి. చూస్తే మీకు నా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పించినది. ఫస్ట్ అయితే జస్ట్ ఒక మిర్రర్ పేస్ట్ చేసి వెళ్ళారు. నాకుండే మేకప్ ఐటమ్స్కి అది చాలేదు, సో అందుకనేసి ఇలా కబోర్డ్ చేయించుకున్నా. అండ్ వాళ్ళు అప్పుడు కూడా అంతే, ఇక్కడ గ్యాప్స్ వదిలారు, నాకు ఎందుకో నచ్చలేదు. సో అందుకనేసి ఫుల్ గ్లాసే పెట్టండి అన్నాను. అందుకనేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇది కూడా ఇచ్చారు మనకు. నేను ఇంకొక వీడియోలో నా ఒక డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఏముంది అనేది చూపిస్తా. ఈరోజు చూపిస్తే చాలా లెంత్ అవుతుంది. అండ్ కింద జస్ట్ ఏదో స్టఫ్ అనేది పెట్టుకున్నా, ఎక్స్ట్రా స్టఫ్ అయితే. ఇది వచ్చేసి ఇంకొక వాష్రూమ్ అండి. ఇది ఒక వాష్రూమ్స్ అయితే నేను చూపించానండి. ఆ తర్వాత మాకున్న బాల్కనీస్, యాక్చువల్గా 2 బాల్కనీస్ ఉన్నాయి. ఆ పక్కన నేను చూపించలేదు, మర్చిపోయాను. సో ఇది ఒక బాల్కనీలో బట్టలు ఆరేసిందా, సో ఏమనుకోకండి. సో ఇక్కడ బయట ఇంకా చూస్తే చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొక బాల్కనీ అక్కడ ఉంది, ఇంకొక బాల్కనీ చూడండి, అదొక బాల్కనీ అండి. ఎందుకంటే అండ్ ఇది మెయిన్గా మీకు చెప్పాలి, నాకు ఇది చాలా హెల్ప్ చేస్తూ ఉంది బట్టలు ఆరేసేదానికైతే. మనము జస్ట్ దీన్ని ఇలా డ్రాప్ చేసేసి ఆరేసి మళ్ళీ పైనకి ఎత్తేయచ్చు. సో మనకి వాన పడినా ఏం పడినా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, అన్ని పైన ఉంటాయి. సో కరెంట్ దీని గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఇది వచ్చేసి మా ఆయన బట్టలు, ఇది నా బట్టలు. అండ్ రండి మా ఇంటి గురించి. మా ఇల్లు మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.